శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 11 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి రాత్రి 11 గంటల 14 నిమిషాల వరకు ఉంది. పుష్యమి నక్షత్రం సాయంకాలం 6 గంటల 24 నిమిషాల వరకు ఉంది. మంగళవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఇది శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి మంగళవారం అయినా కూడా ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు, కీలకమైన ప్రయాణాలు వెళ్ళవచ్చు. శివానుగ్రహం వర్ధమాన యోగం ఉంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది, ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు వృశ్చికంలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. ఇది అనుకూలమే. ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేసుకోవచ్చు. ప్రాపర్టీస్కి సంబంధించిన ఏ స్థిరమైన నిర్ణయమైనా తీసుకోవచ్చు. కానీ రిజిస్ట్రేషన్లు మాత్రం మంగళవారం చేసుకోకూడదు. కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు కొనటానికి అమ్మటానికి సంబంధించిన చర్చల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి కుజుడి స్వక్షేత్ర స్థితి యోగిస్తుంది. అప్పులు తీర్చడానికి ఈరోజు బలం 12 రాశుల వాళ్ళకి అద్భుతంగా ఉంది. సోదరులతో గొడవలు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. బ్యాంకు లోన్లు శాంక్షన్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా తొందరగా అనుకూలిస్తాయి. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి పుష్యమి చాలా మంచి నక్షత్రం. మంగళవారం పుష్యమి కలిసి వచ్చినాయి కాబట్టి ఈరోజు సర్జరీ చేయించుకుంటే ఖచ్చితంగా సర్జరీ విజయవంతం అవుతుంది. అలాగే సకల దేవతలను దర్శించి వాళ్ళ అనుగ్రహం ద్వారా విజయసిద్ధిని పొందడానికి కూడా పుష్యమి మంచి నక్షత్రం. వైద్య వృత్తులు ప్రారంభించడానికి, హాస్పిటల్స్ లాంటివి ప్రారంభించడానికి పుష్యమి మంచి నక్షత్రం. అలాగే అధికారులను, రాజకీయ నాయకులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి ఈ నక్షత్రం మంచిది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా పుష్యమి మంచి నక్షత్రం. తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్ర సందర్శనాలకు కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం మంచిది. అలాగే కీలకమైన చర్చలు చేసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా పుష్యమి అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాల గురించి చేసే చర్చలు విజయవంతమవుతాయి. అలాగే ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి విద్యారంగంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. కష్టంతో, శ్రమతో విజయాలు అందుకోగలుగుతారు. అలాగే ఉద్యోగులకైతే ఈరోజు వృషభ రాశి వాళ్ళకి ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కొత్తగా ఏదైనా ధనం రావాలంటే ఈరోజు ప్రయత్నించుకుంటే వృషభ రాశి ఉద్యోగస్తులకు వచ్చే సూచనలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధువులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళతో కీలకమైన చర్చలు చేస్తారు. బంధువులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య భంగము కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం మంచిది. అలాగే రాజభయం కనిపిస్తోంది. అంటే మీ పై అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే తొందరపాటు చర్యల వల్ల కొన్ని తప్పులు చేస్తారు. ఏ విషయమైనా తొందరపాటు లేకుండా ఆలోచించి చేసినట్లయితే మీకు ఈరోజు అనుకూల ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయం తీసుకుంటే వ్యవసాయ రంగంలో వ్యతిరేక ఫలితాలు కలిగే సూచనలు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. కష్టంతో ప్రతి పనిలో కూడా విజయాలను పొందగలుగుతారు. ఎక్కువ కష్టపడటం ద్వారా కార్యసిద్ధిని పొందే యోగం సింహరాశి వాళ్ళకు ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి సామాన్య ధన ప్రాప్తి యోగం ఉంది. అంటే అద్భుతమైన ధన ప్రాప్తి యోగం లేకపోయినా వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఎంతో కొంత రోజుటి కంటే కొంత ఎక్కువ ధనాన్ని సంపాదించే యోగం కన్యారాశి వ్యాపారస్తులకు ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి తులారాశి.
తులారాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక సమస్యలు కనిపిస్తున్నాయి. అంటే తులారాశి పురుషులకైనా తులారాశి స్త్రీలకైనా ఇతర స్త్రీల వల్ల సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలతో కొద్దిగా తులారాశి స్త్రీలైనా పురుషులైనా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఈరోజు ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తులారాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. శ్రమతో విద్యారంగంలో మంచి విజయాలు పొందగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరమైన ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే మానసికంగా కొంత బాధ ఉంటుంది, దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అకారణంగా ఎదుటి వాళ్ళతో వైరములు గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఎదుటి వాళ్ళతో వ్యవహరించేటప్పుడు మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వస్తువులు కొనటము అమ్మటం లాంటి వాటి వల్ల ప్రయోజనాలు పొందే యోగం ఎక్కువగా ఉంది. అప్పులు తీర్చగలుగుతారు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడే యోగం మకర రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు మీ శక్తి సామర్థ్యాలు అందరూ గుర్తించే అవకాశాలు ఉన్నాయి. మీరేంటో సమాజానికి చాటి చెప్పగలుగుతారు. దాని ద్వారా జీవితంలో ఉన్నత స్థాయిని పొందగలుగుతారు. అలాగే అధికార ప్రాప్తి యోగం కూడా ఉంది. మీరు ఎక్కడ పనిచేస్తున్నా సరే మీ హోదా పెరిగే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంది. కుటుంబ కలహాలు తొలగిపోతాయి. సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటం కోసం కొన్ని ఆలోచనలకు శ్రీకారం చుట్టగలుగుతారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం బండి కొనకూడదు, బండి రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు, బండికి అమౌంట్ ఇవ్వకూడదు. కానీ బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి కొన్ని ఆలోచనలకు శ్రీకారం చుట్టి వాటిని ఈరోజు మీనరాశి వాళ్ళు విజయవంతం చేసుకోగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే కార్తీక మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. శ్రీ రామదూతాయ హనుమతే నమః ఈ మంత్రం చదువుకొని వెళ్ళటం ద్వారా ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు. అలాగే కుజహోర ఉన్న సమయంలో ఎలక్ట్రికల్ పనులు నిర్వహించుకోవచ్చు. ఇంటికి సంబంధించిన ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి వస్తువులు రిపేర్ చేయించుకోవటానికి లేదా ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించిన కొనుగోలుకు ఈ కుజహోర అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. హోరా కాలాన్ని బట్టి కుజహోరలో ఆపరేషన్లు చేయించుకుంటే కూడా చాలా మంచిది. కుజహోరలో ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు నక్షత్రాన్ని బట్టి ఏ ఏ పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారో, అలాగే హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు చేయాల్సిన పనులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దినఫలం కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.